దాని మీద ప్రోక్షణ చేయాలి పుష్పం మీ అక్షరాలు చివరిలో ఆయన చేసేయండి ప్రోక్షణ చేయాలి విశ్వామిత్రఋషిః కవితా దేవతాంతరం గాయత్రీ ఛందః సత్యం భక్తేన వచించామి అమృతమస్తు అమృతోపకరణమీ స్వాహ ప్రాణోపానం జ్ఞానోపాన సమానాయ స్వాహ శ్రీ ఆవాహిత శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః నారికేళఖండద్వయ నివేదనం సమర్పయామి అథ ద్వితీయోధ్యాయః ద్వితీయోధ్యాయః రెండవ అధ్యాయం ఇంకా ఆ సూత మహర్షిని ఈ శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతూ ఉన్నారు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరణ చేశారా వారి యొక్క కథను వినిపించండి అంటూ ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకు సంతోషించినటువంటి ఆ సూత మహర్షి పూర్వం కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉండేటటువంటి వాడు ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టాన్ని గమనించినటువంటి ఒక ఈశ్వరుడు ఆ బ్రాహ్మణ స్వామి వారి దగ్గరికి వచ్చి నీవు ఎందుకు భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉన్నావు అని అడగగా ఆ బ్రాహ్మణుడు నేను సకల వేద శాస్త్రములు నేర్చుకున్నాను కానీ నా ప్రారంభం చేత నేను భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉన్నాను నా ఈ కష్టాన్ని నివారణ చేసేటటువంటి మార్గం మీకు తెలిసి ఉంటే ఆ మార్గాన్ని దయ ఉంచి వినిపించండి అంటూ ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకు సంతోషించినటువంటి ఆ యతీశ్వరుడు ఆ బ్రాహ్మణ స్వామికి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానం అంతటిని కూడా ఉపదేశం చేసి ఆ వ్రతాన్ని ఆచరణ చేయమని ఆజ్ఞాపన చేసి వారు వెళ్ళిపోతారు ఈ బ్రాహ్మణుడు నేను రేపే ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాను అని సంకల్పం చేసుకొని మరుసటి రోజు ఈ వ్రతాన్ని ఎలా ఆచరణ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆ రాత్రి అంతా కూడా నిద్రించకుండా గడిచి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఈ రోజు వచ్చినటువంటి భిక్షతో ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాను అని సంకల్పం చేసుకుని భిక్షాటన బయలుదేరుతారు స్వామి అనుగ్రహం చేత తనకు భిక్ష ఎక్కువగా లభిస్తుంది ఆ భిక్ష తీసుకొచ్చి బంధుమిత్రులందరినీ కూడా పిలిచి భక్తిగా శ్రద్ధగా పూజాది కైంకర్యాలన్నీ కూడా ఆచరణ చేసుకుని తన యొక్క దారిద్ర్యాన్ని దూరం చేసుకుంటూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు అలా రోజు ఆ వ్రతాన్ని ఆచరణ చేయడం తన అనుష్ఠానంలో ఒక భాగంగా మారిపోతుంది ఒకానొక నాడు ఈ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటే తన ఇంటి దగ్గరికి దాహం తీర్చుకోవడం కోసం ఒక కట్టలమ్మేటటువంటి వ్యాపారి వస్తాడు ఈ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి పూజాభరణం చేయడం ఇష్టం లేక ఒక పక్కన కూర్చొని ఆ పూజనంతటినీ కూడా భక్తిగా శ్రద్ధగా గమనించి తీర్థ ప్రసాదాన్ని తీసుకుని దాహాన్ని తీసుకొని బ్రాహ్మణోత్తమ మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏంటి ఈ వ్రతం మీరు ఎందుకోసం ఆచరణ చేస్తూ ఉన్నారు అంటూ ఆ బ్రాహ్మణుడిని ప్రార్థన చేస్తారు ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అంటూ ఆ వ్రత యొక్క విధానాన్ని అంతటినీ కూడా ఆ బ్రాహ్మణుడు కట్టలమ్మేటటువంటి వ్యాపారికి ఉపదేశం చేస్తారు ఈ వ్యాపారి నా దరిద్రమంతా కూడా పోవాలి అంటూ సంకల్పం చేసుకుని నేను రేపే ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాను అని సంకల్పం చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఈ మరుసటి రోజు కట్టలమ్మగా వచ్చినటువంటి ధనంతో ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాను అని సంకల్పం చేసుకొని కట్టలమ్మడానికి బయలుదేరుతాడు స్వామి అనుగ్రహం చేత తన కళలు ఎక్కువ ధనానికి వెళ్తాయి ఆ ధనాన్ని తెచ్చి బంధుమిత్రులందరినీ కూడా పిలిచి భక్తిగా శ్రద్ధగా ఈ పూజాది కైంకర్యాలన్నీ కూడా ఆచరణ చేసుకొని తాను తన యొక్క దారిద్ర్యాన్ని దూరం చేసుకుంటాడు ఇంతటితో మనకు రెండవ అధ్యాయం తీసుకుంటాం అక్షరం తీసుకోండి సరే పుష్పం తీసుకోండి ఆ కొబ్బరి తీసేసేయండి వేరే పెట్టుకోండి అందులో పెట్టుకోండి దాంట్లో పెట్టేసుకోండి వేరే ఒక రెండు పెట్టుకోండి ట్రే తీసుకో పుష్పం తీసుకొని మీరు దాని మీద ప్రోక్షణ చేయండి విశ్వామిత్రఋషిః కవితా దేవతాంతరం గాయత్రీ ఛందః ఇది తీస్తాం సత్యం సత్యేన వచించామి అమృతమస్తు అమృతోపకరణమీ స్వాహ ఓం ప్రాణాయ ఓం ప్రాణోపానం వ్యామోదాన సమానాయ స్వాహ శ్రీ ఆవాహిత శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః తత్కాలే నారికేళఖండద్వయ నివేదనం సమర్పయామి అథ తృతీయోధ్యాయః మూడవ అధ్యాయం ఇంకా ఆ స్వామి వారు చెప్పుకుంటున్నారు ఒకనొక నాడు తుల్కాబుట్టు అనేటటువంటి ఒక రాజు భద్రశీల నదీ తీరం దగ్గర కూర్చొని
సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటే ఆ నదీ తీరం దగ్గరికి అలసట తీర్చుకోవడం కోసం వచ్చినటువంటి ఒక వైశ్యుడు ఈ రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి? ఈ వ్రతం మీరు ఎందుకోసం ఆచరణ చేస్తూ ఉన్నారు అంటూ ఆ రాజుగారిని ప్రార్థన చేస్తారు. ఆ రాజు ఈ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అంటూ ఆ వ్రత యొక్క విధానాన్ని చెప్తూ, నేను పుత్ర సంతానార్థమై ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తున్నాను అంటూ ఆ రాజుగారు చెప్తారు. వెంటనే ఈ వైశ్యుడు, నాకు కూడా సంతానం లేదు, నాకు సంతానం కలిగితే నేను ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాను అని సంకల్పం చేసుకొని మరుసటి రోజు అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన భార్య అయినటువంటి లీలాతో తన యొక్క సంకల్పాన్ని తీర్చిపెట్టి మరుసటి రోజు వ్యాపారార్థమై బయలుదేరుతాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ కాలంలో వారిని అనుగ్రహించే తన భార్య గర్భవతి ఒక 12 బాలికకు జన్మనిస్తుంది. ఆ బాలికకు కళావతి అని పేరు పెడతారు. వెంటనే భార్య జ్ఞాపకం చేస్తుంది, మనకు సంతానం కలిగిన వెంటనే మీరు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తాము అని సంకల్పం చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఆ వ్రతాన్ని ఆచరణ చేద్దాము అంటూ భార్య జ్ఞాపకం చేస్తుంది. అమ్మాయి వివాహంలో ఆచరణ చేద్దాములే అంటూ భార్య సమాధానం చెప్పి అక్కడి నుంచి వ్యాపారాత్మని బయలుదేరుతారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ కాలం శుక్లపక్ష చంద్రుడు అంటే అమావాస్య నుంచి పూర్ణిమ వరకు చంద్రుడు ఎలా అయితే దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడో అలా అమ్మాయి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఒక వివాహ వయస్సుకు వస్తుంది. యోగ్యుడైనటువంటి వారిని వెతికి తీసుకురమ్మని ఆ దూతను ఆజ్ఞాపన చేస్తారు. ఆ దూత సావాసంలో తిరిగి ఒక యోగ్యుడైనటువంటి వారిని వెతికి తీసుకొచ్చి అమ్మాయికి వివాహం చేస్తారు. ఈ వివాహ సందర్భంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరణ చేయాలి అనేటటువంటి సంగతి మర్చిపోతాడు ఆ వైశ్యుడు. అందుకు స్వామికి కోపం వచ్చి వీడికి బుద్ధి నేర్పించాలి అని సమయం కోసం చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు అల్లుడితో సహా ఆ వైశ్యుడు వ్యాపారాత్మై ఇంకొక రాజ్యానికి బయలుదేరతారు. ఆ రాజ్యంలో రాజుగారి కోశాగారంలో ఇద్దరు దొంగలు పడి ఆ కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని అంతటినీ కూడా మూటలు చేసుకుని వస్తూ ఉంటే భటులు వారిని చూసి వారిని తరుగుతూ వస్తూ ఉంటారు. ఇక ఇటువైపు వ్యాపారంలో బాగా అలిసిపోయినటువంటి ఆ వైశ్యుడు ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికే ఆ ఇద్దరు దొంగలు కూడా వచ్చి ధనము ధరించిన వారు ఎదురుకుండా పడేసి వారు వెళ్ళిపోతారు. రాజభటులు రాగానే అలిసిపోయినటువంటి ధనపసులు ఎదుర్కొన్నా ఉండేటటువంటి ఈ వైశ్యుల్ని చూసి వీరే దొంగలు అనే భావన చేసుకుని వారిద్దరినీ కూడా బంధించి తీసుకెళ్లి, రాజా, దొంగలిద్దరినీ కూడా బంధించి తీసుకొచ్చాము, మీరు ఎటువంటి విధానం చేయకుండా వీరిని శిక్షించమని మమ్మల్ని ఆజ్ఞాపన చేయండి అంటూ ఆ రాజుగారిని ప్రార్థన చేస్తారు. అందుకు ఆ రాజుగారు వీరిని కఠినమైనటువంటి కారాగృహంలో పడేయమని ఆజ్ఞాపన చేస్తారు. వారు కఠినమైనటువంటి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఇటువైపు వారింట్లో ఆ వైశ్యుని ఇంట్లో కూడా దొంగతనం జరుగుతుంది. దొంగలు సమస్త సంపదను దోచుకొని పోతారు. ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా చివరకు వాళ్ళు భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వృద్ధురాలైనటువంటి తల్లి ఆ కష్టాలను తట్టుకోలేక రోగగ్రస్తురాలై మంచం మీద పడుతుంటే కుమార్తె మాత్రం భిక్షాటన చేస్తూ తల్లిని పోషిస్తూ ఉంటుంది. ఒకనొక నాడు ఈ కుమార్తె భిక్షాటన చేస్తూ ఉండగా ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకున్నట్టు చూసి ఆ వ్రత యొక్క విధానాన్ని సత్యదేవుడి యొక్క మహిమను తెలుసుకొని ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఎందుకు ఆలస్యంగా ఇంటికి వచ్చావు అని తల్లి ప్రశ్నిస్తే అందుకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానాన్ని సత్యదేవుడి యొక్క మహిమను తెలుసుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాను. నీ శరీరంలో సమస్త రోగాలు నివాసమైనంత నీవు ఈ సత్యదేవుడి యొక్క ప్రసాదం తిను అంటూ తన సొమ్మున దాచుకున్నటువంటి ప్రసాదం తల్లి ఇచ్చి తనవని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ తల్లికి ఆ లీలావతి జ్ఞాపకం వస్తుంది. మీ నాన్నగారు మాకు సంతానం కలిగిన వెంటనే వ్రతాన్ని ఆచరణ చేస్తాము అని సంకల్పం చేస్తున్నారు. ఆ సంకల్పం ఇంతవరకు కూడా ఆయన నెరవేర్చలేదు. అందుకనే మనకి కష్టం వచ్చినదేమో అని భావన చేసుకొని మనం రేపే ఈ వ్రతాన్ని ఆచరణ చేద్దాము అని సంకల్పం చేసుకుని ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయాన్నే లేచి భక్తిగా శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేస్తారు. ఆ వ్రతం ఆచరణ చేసుకుంటారు. దాని యొక్క ఫలితం చేత సత్యనారాయణ స్వామి వారు రాజుగారి కళలో కనిపించి, నీవు బంధించినటువంటి వైశ్యులు దొంగలు కాదు, వారు వ్యాపారస్తు, వారిని వెంటనే వదిలేసినట్టు ఆజ్ఞాపన చేస్తారు. రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచి రాత్రి వచ్చినటువంటి ఆ కళను ప్రజలందరికీ కూడా చెప్పి వీరిద్దరిని పిలిచి సన్మానాలు సత్కారాలు చేసి వీరి వద్ద
ఎంత అయితే ధనాన్ని తీసుకున్నారో అంతకు రెట్టింపు ధనాన్ని తీసుకుంటారు. దీంతో మనకు 3వ అధ్యాయం ఉంటుంది. అక్షరాలు ఇచ్చేసేయండి, పుష్పం తీసుకొని కొబ్బరి చుక్కలు మార్చుకోలేదు. విశ్వాన్ ప్రవిశిః కవితా దేవతాన్ ప్రసృత్యాగత్రయఛందః సత్యం వర్తేన వచంతాని అమృతమస్తు అమృతోపస్తరణమీ స్వాహా. ఓం ప్రాణోదానం జ్ఞానోదానమానాయ స్వాహా. ఆవాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. తత్కాలే నారికేళఖండద్వయ నివేదనం సమర్పయామి. అథ చతుర్థోధ్యాయః, 4వ అధ్యాయం. ఇంకా ఆ స్వామి వారు చెప్తూ ఉన్నారు. అలా ఆ రాజుగారి దగ్గర సన్మానాన్ని స్వీకరణ చేసినటువంటి ఆ వైశ్యులిద్దరూ కూడా వారి యొక్క రాజ్యానికి, వారి యొక్క గ్రామానికి బయలుదేరుతారు. మార్గం మధ్యలో ఆ వైశ్యులిద్దరూ కూడా అలిసిపోయి ఒక నదీ తీరంలో చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇద్దరు ఒక సన్యాసి స్వామి వారు వచ్చి మీ పడవలో ఏమున్నది అని అడుగుతాడు. అహంకారం చేత, అంటే స్వామి సాక్షాత్తుగా వచ్చి నా గురించి చెప్పాడు, ఇంకా నాకు ఎటువంటి ఇది లేదు అని అనుకుంటూ, ఎటువంటి కష్టము రాదు అని అనుకుని అహంకారం చేత ఆ యతీశ్వరుని నిందించి, అంతేకాకుండా అసత్యాన్ని చెప్పి పంపిస్తారు. దానితో ఆ స్వామి బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఆయన మనశ్శాంతి కోసం తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు వారి యొక్క విశ్రాంతి సమయం అయిన తర్వాత వైశ్యులిద్దరూ కూడా పడవ దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ పడవ ధనము మరుగు చేత కొద్దిగా నీటిలో మునగాలి కానీ అది హాయిగా తేలుతుంది. ఇదేమిటి అని పెట్టెలు తెచ్చి చూస్తే ఆ పెట్టెలో ఆకులు తీగలు తప్పించి ఇంకా ఏమీ ఉండదు. నాకెందుకు ఇట్టి కష్టం వచ్చినది అంటూ ఆ వైశ్యుడు వెతికేస్తూ ఉంటే, వైశ్యుడి యొక్క అల్లుడు మాత్రం, మామ ఆ స్వామి వారిని నీకు నిందించావు, అంతేకాకుండా అసత్యాన్ని చెప్పావు, అందుకనే మనకి ఇట్టి కష్టం వచ్చినదేమో. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ స్వామిని ప్రార్థన చేస్తే స్వామి మనల్ని అనుగ్రహిస్తారు అనేటటువంటి మాట ఆ వైశ్యుడి యొక్క అల్లుడు చెప్తారు. ఆ మాటతో ఆయన కాస్త ఓట చెంది ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థన చేస్తారు. వెంటనే ఆ స్వామి, నీకు నీ సంపదంతా కూడా తిరిగి రావాలంటే స్వామి యొక్క వ్రతం ఆచరణ చేయి అంటూ ఆజ్ఞానం చేస్తారు. తాను పూర్వం చేసుకున్నటువంటి సంకల్పం ఆ ఆజ్ఞానంతో ఆ వైశ్యుడికి గుర్తుకు వస్తుంది. వెంటనే స్వామికి క్షమార్పణ అర్పించి అక్కడే ఆ నదీ తీరం దగ్గర కూర్చొని భక్తిగా, శ్రద్ధగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అంతటినీ కూడా ఆచరణ చేస్తారు. ఆ వ్రత యొక్క ఫలితం చేత ఆ వైశ్యుడు తన పడవలో ఉన్నటువంటి ఆకలు తీగలు అంతా కూడా ధన ధాన్యాలుగా మారిపోతుంది. దానితో ఆయన సుఖంగా ఇంటికి వెళ్తాడు. ఆ గ్రామ తీరానికి ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరి గ్రామ తీరానికి వస్తాడో ఒక దూతను పిలిచి అమ్మాయిని భార్యను తీసుకురమని పంపిస్తారు. ఆ దూత పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నీ భర్త మరియు నీ అల్లుడు గారు ఇద్దరు కూడా తిరిగి వచ్చారు, మిమ్మల్ని నదీ తీరం దగ్గరికి రమ్మంటున్నారు అంటూ ఆ దూత ఆ లీలావతి చెప్తారు. వెంటనే ఆ లీలావతి చాలా సంతోషించి తన కుమార్తె అయినటువంటి కళావతితో, నీ భర్త మరియు మీ తండ్రి గారు ఇద్దరు కూడా తిరిగి వచ్చారు, మనల్ని నదీ తీరం దగ్గరికి రమ్మంటున్నారు, నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను, నీవు తొందరగా ఈ పూజలు ముగించి అక్కడికి రాకు, కాస్త కుమార్తెను ఆశ్రమించినట్టుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతవరకు భక్తిగా, శ్రద్ధగా ఆరాధన చేస్తున్నటువంటి ఆ కుమార్తె ఎప్పుడైతే తన తల్లి చెప్పినటువంటి మాట ఉన్నదో ఆ మనస్సు ఆ స్వామి మీద లేదు. ఇప్పుడు తన భర్త ఎలా ఉన్నాడు, తన తండ్రి ఎలా ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతో ఆ పూజను ఎక్కో అట్లా ముగించేసేసి, అంటే అశ్రద్ధగా ముగించేసేసి కనీసం తీర్థ ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా అక్కడి నుంచి గ్రామ తీరానికి తన భర్తల కోసం వెళ్తుంది. తాను గ్రామ తీరానికి వచ్చే లోపల పెద్ద గాలి వర్షం వల్ల వర్షం నది ఉప్పొంగి అల్లుడు చనిపోయి ఉంటాడు అంటూ గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేస్తారు. ఆ నది ప్రవాహం అక్కడ ఉన్నది, అల్లుడు చనిపోయి ఉంటాడు అంటూ గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేస్తారు. ఆ మాట ఎప్పుడైతే ఆ కళావతి నదీ తీరం దగ్గరకు వచ్చి విందో నిజానిజాలు తెలుసుకోకుండా స్వామి మీద అసలు నమ్మకం లేకుండా నా భర్త లేనటువంటి లోకంలో నేను కూడా ఉండను అంటూ తాను ఆత్మహత్యను సిద్ధపడుతుంటుంది. ఎప్పుడైతే ఆ కుమార్తె యొక్క కష్టాన్ని గమనించినటువంటి ఆ ఈశ్వరుడు స్వామి భక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేనేదైనా తప్పిదం చేసుకుంటే నన్ను క్షమించండి, నా కుమార్తెను రక్షించండి అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు సంతోషించినటువంటి ఆ సత్యనారాయణ స్వామి, మీ కుమార్తె పూజ అయితే ముగించింది కానీ తీర్థ ప్రసాదం తీసుకోలేదు అనేటటువంటి మాటలు ఆకాశవాణిగా స్వామి మాటలు వినిపిస్తారు. ఎప్పుడైతే ఆ మాట వినిందో ఆ కళావతి
స్వామికి అక్కడే క్షమార్పణ అర్పించి అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంకొకసారి ఈ పూజలంతటినీ కూడా భక్తిగా శ్రద్ధగా ఆచరణ చేసుకుని తీర్థ ప్రసాదాన్ని తీసుకొని తన భర్తను చూడటం కోసం నదీ తీరం దగ్గరికి వెళ్ళిపోతుంది. తాను నదీ తీరం దగ్గరికి వచ్చే లోపల తన భర్త హాయిగా తిరిగి వస్తూ ఉంటాడు. ఈ మహిమను చూసి గ్రామస్థలంలో కూడా సత్యదేవుడు నిజంగా సత్యదేవుడే అంటూ వారు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరణ చేయడం ప్రారంభం చేస్తారు. ఈ వైశ్య దంపతులు ఇద్దరు కూడా మాత్రం రోజు ఆ వ్రతాన్ని ఆచరణ చేసి చివరికి వారు వైకుంఠానికి వెళ్తారు. ఇంతటితో మనకు 4వ అధ్యాయం ముగిసింది. విశ్వామిత్ర ఋషి కవితా దేవత ప్రోక్షణించారు. కవితా దేవత అంతర్జాతీయ ఓం ప్రాణోపానం జ్ఞానోదాన సమానాయ స్వాహ బ్రహ్మణ్య ఆత్మామృతస్వాయ శ్రీ ఆవాహ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. చతుర్థోధ్యాయ కాలే నారికేళఖండద్వయ నివేదనం సమర్పయామి. అథ పంచమోధ్యాయ 5వ అధ్యాయం. ఇంకా ఆ స్వామివారు చెప్తున్నారు. ఎవరు? శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహర్షి చెప్తున్నారు. ఏమని అంటే, పూర్వం తుంగధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటాడు. ఆ రాజుగారికి ఒకనాడు వేటాడాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరికతో భటులతో సహా అడవికి బయలుదేరుతాడు ఆ రాజుగారు. ఆ రోజు ఎంత వేట జరిగినా కూడా ఆ రాజుగారికి వేట దొరకదు. దానితో ఆయన అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికి కొంత దూరంలో కొంతమంది గొల్లవాళ్ళందరూ కూడా చేరి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు. ఈ రాజుగారు రావడం గమనించినటువంటి ఆ గొల్లలు స్వామి ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి తినమని ప్రార్థన చేసి వారు వెళ్ళిపోతారు. అహంకారం చేత, అంటే గొల్లలు ఇచ్చినటువంటి ప్రసాదం ఎందుకు తినాలి అనేటటువంటి అహంకారం చేత అక్కడే ఆ ప్రసాదాన్ని వదిలేసేసి వెళ్ళిపోతారు. కొంతకాలానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రాజ్యము సంపద రెండూ నాశనం అయిపోతుంది. నాకెందుకు ఇంటి కష్టం వచ్చినది అని కూర్చొని ఆ రాజపురోహితులతో ఆలోచన చేస్తుంటే, మంత్రులతో ఆలోచన చేస్తుంటే, పురోహితులు మాత్రం మనం ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ సత్యవ్రతాన్ని ఆచరణ చేసి యుద్ధానికి వెళ్తాం. ఈ సత్యవ్రతం ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అంటూ కాంతపురాణం చెప్తుంది. కాబట్టి మనం ఆ వ్రతాన్ని ఆచరణ చేసి యుద్ధానికి వెళదాం అంటూ రాజపురోహితులు సలహా ఇస్తారు. ఆ మాటతో ఆ రాజుగారికి జ్ఞాపకం వస్తుంది. సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించాను, అందుకనే కష్టం వచ్చినదేమో అని భావన చేసుకుని మనం రేపే ఈ వ్రతాన్ని చేసేద్దాము అంటూ ఒక ఆజ్ఞాపన చేసుకుని రాణితో సహా అడవికి బయలుదేరి ఆ గొల్లవాళ్ల దగ్గర కూర్చొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అంతటినీ కూడా ఆచరణ చేసుకుని తీర్థ ప్రసాదాన్ని తీసుకొని అక్కడి నుంచి గ్రామ తీరానికి అక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరుతారు. యుద్ధంలో రాజ్యము సమస్త సంపద రెండు మళ్ళీ తిరిగి వస్తాయి. దానితో ఆయన హాయిగా సుఖంగా సంతోషంగా జీవిస్తూ చివరికి మోక్షానికి అంటే వైకుంఠానికి వెళ్తారు. ఇంతటితో మనకు 5 అధ్యాయాలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్షతులు సగం స్వామి సగం మీ మీద వేసుకోవాలి. మిగిలిన సగం మీ పిల్లలు కూడా కొంచెం పెట్టాలి. సగం పిల్లలు పెట్టుకోండి. పడుకున్నాడు కదా మళ్ళీ పక్కన పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళు చేసిన తర్వాత అమ్మా నైవేద్యాలు ఇస్తారమ్మా.